అస్సలాముఅలైకుం హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు అల్హమ్దులిల్లా నేను బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను చూడండి మా బీరువా 25 ఇయర్స్ బ్యాక్ బీరువా అండి ఇది నాకు మా ఇంట్లో ఇలాగ పాతగా ఉంటే నాకు నచ్చదన్నమాట నా ఇల్లు నాకు క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉంటే నాకు చాలా ఇష్టం నా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది నాదనే కాదు మీది కూడా అలాగే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి పాతవని చెప్పేసి అలా వదిలేయకండి వాటికి రీమోడల్ చేయండి అండ్ నేను దీనికి సెట్ అయ్యే విధంగా ఫ్లిప్కార్ట్లో ఒక పేపర్ని అయితే నేను ఆర్డర్ చేశాను పీవీపీ వాల్ పేపర్ని వాల్ స్టిక్కర్ అని కూడా అంటారు దీనిలో చాలా డిజైన్స్ ఉంటాయి నేను వుడెన్ లాగా రావాలి అని చెప్పేసి నేను ఈ స్టిక్కర్ని ఆర్డర్ చేశాను అండ్ నేను ఈ విధంగా ఒక కార్నర్ తీసుకోండి ఒక కార్నర్ నుంచి దాన్ని పీల్ ఆఫ్ చేయండి పీల్ చేసి అలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళండి హ్యాండ్తోనైనా చేయొచ్చు మనం క్లాత్తోనైనా చేయొచ్చు నేనైతే హ్యాండ్తోనే చేసేసాను ఈజీగానే వచ్చేస్తుంది కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఈ సైడ్ నుంచి చేశాను మీరు ఆ మిస్టేక్ చేయకండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక డోర్ ఉంటుంది కదండి దాని పైనుంచి మీరు వేసేయండి డోర్ ఓపెన్ చేయకండి డోర్ క్లోజ్ చేసి పైనుంచి ఒక కార్నర్లో స్టిక్ చేసి పీల్ చేసేయండి అండ్ ఎలాంటి ఫోల్డ్స్ రాకుండా మీరు చూసుకోండి దాన్ని మంచిగా స్టిక్ చేయండి అండ్ పీల్ చేసుకోండి మనం ఏదైనా పని చేసినప్పుడే కదండి దాని నుంచి మనం ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి మనం ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటాము అలాగే నాకు ఇలా వచ్చింది తర్వాత ఒక కట్టర్ తీసుకోండి ఒక కట్టర్తో అలాగా మనకి గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ ఉన్న ఏరియాలో కట్టర్తో మీరు ఈజీగా కట్ అయిపోతుంది ఆ గ్యాప్ని మీరు కట్ చేసేసుకోండి చాలా నీట్గా అనిపిస్తుంది అందుకే నేను ఫస్ట్ చేసిన మిస్టేక్ మీరు చేయకండి ఈ విధంగా మీరు స్టిక్ చేసుకోండి మీకు చాలా బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో అసలు ఏ క్రాక్ అనేది లేదు అండ్ ఏ ఫోల్డ్ కూడా లేదు ఆ సైడ్ ఈ సైడ్ మీరు డిఫరెన్స్ చూడొచ్చు ఎంత బాగుందో సేమ్ ఈ సైడ్ కూడా నేను అలాగే చేసుకున్నాను కార్నర్లో మీరు పీల్ ఆఫ్ చేయండి అండ్ దానికి స్టిక్ చేసి స్లోగా మీరు పీల్ చేసుకోండి హ్యాండ్తో చేసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం లేదు కానీ స్లోగా చేయండి ఫోల్డ్స్ ఏమీ రాకుండా చూసుకోండి బబుల్స్ ఫామ్ అవుతాయి ఎయిర్ బబుల్స్ అవి కూడా ఫామ్ అవ్వకుండా చూసుకోండి రెండు మనుషులు ఉంటే మంచిగా ఈజీగా చేసేసుకోవచ్చండి కష్టం ఏం అనిపించదు కానీ ఒక్కళ్ళు చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టం అవుతుంది డిఫికల్ట్ పార్ట్ వచ్చేసి ఇదేనండి హ్యాండిల్కి స్టిక్ చేయడం అంటే కొంచెం కష్టమే చూసుకోండి కానీ ఏం అవ్వదు నా హస్బెండ్ నాకు హెల్ప్ చేశారు ఈజీగా మనం చేసేసుకోవచ్చు ప్లెయిన్ సర్ఫేస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలాగా మనకి హ్యాండిల్స్ కానీ అవి వస్తే స్క్రూ ఉంటే స్క్రూ తీసేసి మనం స్టిక్ చేసుకోవచ్చు కాకపోతే దీనికి స్క్రూ ఇవ్వలేదు అందుకే దాని మీదనే చేసేసి దాన్ని కట్టర్తో నేనైతే కట్ చేసేసామన్నమాట ఒకసారి మీరు వీడియోలో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యాయి దానికి కార్డ్తో చేస్తున్నాం అనమాట అవి వెళ్ళిపోయాయండి తర్వాత చూడండి ఇప్పుడు ఎంత బాగుందో మనం ఇలా మంచిగా చేసుకోవచ్చు మన బడ్జెట్లో ఎలాంటి ఎక్కువ మనీ స్పెండ్ చేయకుండా మనం ఈజీగా మన బడ్జెట్లో మనం చేసుకోవాలి చూడండి తర్వాత కూడా నేను సేమ్ ఈ సైడ్ కూడా కట్టర్తో గ్యాప్ ఉన్న చోట ఇలా కట్ చేసేసాను మేము ఇలా చేస్తూ ఉంటే మా పని మాది నా పని నాది అన్నట్టు మా బాబు చూడండి తన కారులో ఆ రెండు చిక్స్ని పెట్టుకుని అలా ఆడుకుంటున్నాడు నా బాబుకి అయితే కార్ అంటే చాలా ఇష్టం ఈ చిక్స్ వచ్చినప్పటి నుంచి ఇంకా కార్ అండ్ చిక్స్ రెండు కూడా వాడి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాయి ఎలా మంచిగా ఆడుకుంటున్నాడు చూడండి మీరు నేను ఫ్యూ వీక్స్ బ్యాకే నేను ఛానల్ని స్టార్ట్ చేశానండి నా ఛానల్లో మీకు ఏమన్నా సరే నచ్చితే ఏ కంటెంట్ మీకు ఎక్కువ నచ్చుతుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు పర్లేదు మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నచ్చితేనే నా వీడియోస్కి లైక్ చేయండి అండ్ నేను ఏ విధమైన వీడియోస్తో వస్తే మీకు ఇష్టమో నాకు చెప్పండి ఎలాంటి వీడియోస్ మీరు కావాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి
అండ్ నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నేను ఈ సైడ్ కూడా సేమ్ అదే విధంగా చేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసి మాత్రం నేను ఈజీగా చేశాను. ఎలా అంటే దానికి కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకున్నాను. మెజర్మెంట్ తీసుకుని మొత్తం పీల్ ఆఫ్ చేసేసాను. పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత నేను ఈజీగా దాన్ని స్టిక్ చేసేసాను. ఎందుకంటే దానికి కార్నర్స్ ఒక 4 కార్నర్స్ ఉన్నాయి. దాంట్లో ఈజీగా మనం పోవాలి అంటే కనుక మొత్తం పీల్ తీసేయాలి అని నాకు అనిపించింది. కరెక్ట్గా చేశానండి. మీరు కూడా అలాగే చేయండి. ఎలాంటి ఎయిర్ బబుల్స్ అనేవి అయితే ఫామ్ అవ్వలేదు. చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. మొత్తం రూమే మారిపోయింది నాదైతే. ఒకసారి మీరు చూడండి. సేమ్ ఈ సైడ్ నేను ఎలా చేశానో ఆ సైడ్ కూడా నేను అలాగే చేశాను. అందుకే నేను మీకు ఇంకా క్లియర్గా చూపించలేదు, ఎందుకంటే వీడియో చాలా ల్యాగ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి హ్యాండిల్కి వచ్చేసి సేమ్ నేను ఆ మెజర్మెంట్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత దానికి నేను స్టిక్ చేసేసుకున్నాను. దీనికి స్టిక్ చేసుకోకపోయినా పర్లేదు అనిపించింది. కాకపోతే స్టిక్ చేస్తే ఇంకా అసలు ఎవ్వరికి ఏ డౌట్ అనేది కూడా రాదు. మీకు అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఒకసారి వీడియోలో చూడండి మీరు. ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశానండి. 1000 మీటర్ వచ్చేసి నాకు 250 రూపీస్లోకి మాత్రమే వచ్చింది. అండ్ నేను బీరువాకి స్టిక్ చేసేసిన తర్వాత కూడా నాకు చాలా మిగిలింది. మిగిలిన వాటికి ఏం చేయాలా అని ఆలోచించాను. ఏమన్నా ఉంటే దానికి వేసేయాలి అని అనిపిస్తుంది నాకు. అందుకే ఇంకా నా డ్రెస్సింగ్ టేబుల్ నాకు కనిపించింది. డ్రెస్సింగ్ టేబుల్ కూడా నాకు మ్యారేజ్ అయినప్పుడు ఇంకా 5 ఇయర్స్ అయిపోతుంది. మాషాల్లా 5 ఇయర్స్ నుంచి ఉంది. దానికి వేసేసాను. అందుకే డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి బీరువా ఎంత బాగుందో. నా రూమ్ అంతా మారిపోయినట్టు అనిపించింది. నిజంగా నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీరు కూడా ఒకసారి చూడండి. షార్ట్ వీడియో చూసి నా ఫ్రెండ్స్ నా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి చూశారు. నిజంగా ఎంత న్యాచురల్గా చాలా బాగుంది అన్నారు. అండ్ నేను డ్రెస్సింగ్ టేబుల్కి కూడా స్టిక్ చేశాను కదా, అది కూడా చూడండి ఎంత బాగుందో. నా రూమ్ లుక్ మొత్తం మారిపోయింది. నా వీడియోకి లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లా హాఫీజ్.